ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ బీఆర్ఎస్ నేతల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ హాజరయ్యారు. భేటీలో ముఖ్యంగా కాళేశ్వరంపై నివేదిక, కవిత వ్యవహారంతో పాటు స్థానిక ఎన్నికలపై నేతలు కేసీఆర్ కు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ హాజరయ్యారు. భేటీలో ముఖ్యంగా కాళేశ్వరంపై నివేదిక, కవిత వ్యవహారంతో పాటు స్థానిక ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వరుసగా అందుబాటులో ఉన్న నేతలతో ప్రతిరోజు సమావేశం అవుతున్నారు. కానీ ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు ఇతర నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మరోవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ నివేదికను అందజేశారు. ఈ కమిషన్ రిపోర్టు అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ రోజు సాయంత్రం ఈ కమిటీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రేపు కేబినెట్ సమావేశం జరగబోతోంది. రేపు సాయంత్రం కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఇచ్చిన రిపోర్టును చర్చకు పెట్టబోతున్నారు. దీంతో కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో ఏముంది అనే దానిపైన కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతలతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక కవిత వ్యవహారంపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి టార్గెట్ గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ చేశారు. ముఖ్యంగా గతంలో తీన్మార్ మల్లన్న తనపై చేసినటువంటి కామెంట్స్ కనుక బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు ఉన్నారు అనడంతో పాటుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి టార్గెట్ గా కవిత కామెంట్స్ చేశారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి కూడా ముఖ్యంగా నేను ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను, నా ఉద్యమ ప్రస్థానం గురించి మాట్లాడినందుకు కవిత జ్ఞానానికి జోహార్లంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలనే ఎమ్మెల్సీ కవిత అదే రకంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి మరోసారి స్పందించారు. ముఖ్యంగా తాను కేసీఆర్ తో ఇప్పటి వరకు 50 సార్లు భేటీ అయ్యాయని, ఈ మధ్య కాలంలో కవిత అంశం కావచ్చు, కవిత ప్రస్తావన కేసీఆర్ దగ్గర రాలేదు. అదే విషయాన్ని తాను గతంలో అనేక మీడియా సమావేశాల్లో మీడియాతో మాట్లాడినప్పుడు తెలియజేశాను, అంతే తప్ప నేను వ్యక్తిగతంగా ఎట్లాంటి కామెంట్స్ చేయలేదంటూ జగదీష్ రెడ్డి కామెంట్స్ చేశారు. కవిత వ్యవహారంపై ఇప్పటికే బీఆర్ఎస్ లో ఒక రకమైన చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు కవిత గతంలో లేఖ లీక్ అవడం పై చేసిన కామెంట్స్ విషయంలో కావచ్చు, చిట్చాట్ లో బీఆర్ఎస్ బీజేపీ విలీనం, ఇతర అంశాలపై మాట్లాడినప్పుడు కావచ్చు, ఈ రోజు జగదీష్ రెడ్డి టార్గెట్ గా మరోవైపు తీన్మార్ మల్లన్న కామెంట్స్ పై బీఆర్ఎస్ లో ఒక నాయకుడు ఉన్నారంటూ చేసిన కామెంట్స్ పై కావచ్చు, ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి అధికారికంగా ఎవరు స్పందించలేదు. జగదీష్ రెడ్డి టార్గెట్ గా ఆమె వ్యాఖ్యలు చేశారు కాబట్టి జగదీష్ రెడ్డి మాత్రమే ఎక్స్ లో పోస్ట్ చేయడంతో పాటు కవిత మాట్లాడిన అంశాలపైన మాత్రమే మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ స్థానిక సంస్థల ఎన్నికల అంశం నడుస్తుంది కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలతో చర్చించినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.